బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో విషాదం చోటు చేసుకుంది. సిఇటి ప్లాంట్లో అర్ధరాత్రి విష వాయువులు లీక్ అయ్యాయి. ఆ వాయువుని పీల్చి తానాం గ్రామానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ అప్పలనాయుడు మృతి చెందాడు. అప్పలనాయుడు మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అప్పలనాయుడు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని తానాం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి ప్రమాదం జరిగినప్పుడు ఇప్పటి వరకు రామ్కీ ఫార్మా ఇండస్ట్రీకి కంపెనీకి చెందిన యాజమాన్యం ఎవరూ మాట్లాడకపోవడం, కుటుంబ సభ్యులతో చర్చించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న అప్పలనాయుడుకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడం వల్లే విషవాయువు లీక్ అయి మృతి చెందాడని ఆరోపిస్తున్నారు. అప్పలనాయుడు పిల్లల చదువుతో పాటు భార్యకు శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న తానాం గ్రామస్తులతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పరవాడ ఫార్మాసిటీలోని సిఇటిపి ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదంలో ఒక వ్యక్తి అయితే మృతి చెందినటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇది ట్రీట్మెంట్ ప్లాంట్ మొత్తం ర్యాంకి దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఫార్మాసిటీలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడికి వస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నటువంటి అప్పలనాయుడు అనే వ్యక్తి చనిపోయారు. అయితే విషవాయువు అధికంగా రిలీజ్ అవ్వడం, మాస్కులు లేకపోవడం వల్ల అతను చనిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లోని పోస్ట్ మార్టంకి అయితే ఆ మృతదేహాన్ని తరలించారు. ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యాజమాన్యం కూడా మరికొద్దిసేపట్లో వస్తారని చెప్తున్నారు. ఇప్పటికే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చనిపోయినటువంటి అప్పలనాయుడు కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం మనతో పాటు అప్పలనాయుడు స్వగ్రామైనటువంటి తానం గ్రామానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు, ఏం కోరుతున్నారు? ముఖ్యంగా అంటే సేఫ్టీ మెజర్స్ కూడా పాటించకపోవడం వల్లనే ఈ మరణం జరిగిందనేది తెలుస్తుంది. ఏమంటారు? సాధారణంగా జేఎన్పీసీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం. ఇండస్ట్రీలో ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో చోట ఈ ప్రమాదాలు జరగటం, మనుషులు చనిపోవటం, కార్మికులు చనిపోవడం జరుగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే ఇంతవరకు మా గ్రామం నుంచి, ముఖ్యంగా తానాం గ్రామం నుంచి చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు శ్రీరామనవమి, ఈరోజు కూడా ఆ కుటుంబం విషాదంలో ఉంది. ముఖ్యంగా రామ్కీ ఫార్మాసిటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, రామ్కీ ఫార్మాసిటీలో జరుగుతున్నటువంటి నిబంధనల ఉల్లంఘన, రామ్కీ ఫార్మాసిటీలో జరుగుతున్నటువంటి సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల జరుగుతున్న ఈ కార్యక్రమాలు, ఈ ప్రమాదాలు మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. రిపీటెడ్గా జరుగుతున్నప్పటికి కూడా యాజమాన్యం కానీ, లేకపోతే సంబంధిత అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన ఈ రకమైన ప్రమాదం జరుగుతూ ఉంది. అసలు కనీసం వాళ్ళకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ అంటే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా పరిశీలించేటువంటి వ్యక్తి, టెస్ట్ చేసేటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తికే మాస్కులు కూడా ఇవ్వలేదు అంటే, మాస్క్ లేకపోవడం ప్రమాదం జరిగిందంటే అసలు ఆర్గనైజ్ ఎట్లా చేస్తున్నారు అనుకోవాలి. నేను అదే చెప్తున్నానండి. ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఏదో ఇండస్ట్రీ నడుస్తుంది, మా డబ్బులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఉన్నారు తప్పించి కార్మికుల ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళ ఇండస్ట్రీలు నడపడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కార్మిక కుటుంబానికి మన జనరల్గా ప్రభుత్వమే అనౌన్స్ చేసింది. మొన్న అచ్యుతాపురంలో కానీ, మొన్న ఇక్కడ మన సినర్జీలో కానీ చనిపోయినప్పుడు ₹1 కోటి ప్రతి కార్మికుడి కుటుంబానికి ఇచ్చింది. ఎక్కడా కాదు, ఎక్కడో ఒరిస్సాలో చనిపోయినటువంటి కార్మికులకి, దినసరి కార్మికులకి, అసంఘటిత కార్మికులకి ₹1 కోటి ఇచ్చింది. అదేవిధంగా ₹1 కోటి ఈ కుటుంబానికి ఇవ్వాలి. ఏదైతే పాపం 2 చిన్నపిల్లలతో ఉన్నటువంటి తల్లికి రామ్కీ ఫార్మాసిటీలో పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి, కాంట్రాక్ట్ రోల్స్లో కాదు, పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి. ఆ పిల్లల చదువు బాధ్యత కూడా రామ్కీ తీసుకోవాలి. కాబట్టి మేము రామ్కీని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరిగితే రామ్కీలో ఫార్మాసిటీ నడపడం చాలా కష్టమైన పని అవుతుంది. సిఇటిపిని కూడా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎందుకంటే అచ్యుతాపురంలో సిఇటిపి గవర్నమెంట్ నడిపిస్తుంది, ఏపీఐసీ నడిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు రామ్కీ వాళ్ళతో ఎవరు హ్యాపీగా లేరండి. అటు ఇండస్ట్రీ చూస్తే వాళ్ళు బాధపడుతున్నారు, ఇటు కార్మికులు, ఇటు ప్రజలు, పొల్యూషన్ అన్ని రకాలుగా ముఖ్యంగా మా గ్రామానికి ఉంది. కాబట్టి ఎంత దూరంలో ఉంటుందండి మీ గ్రామానికి? 500 మీటర్లు అండి. 500 మీటర్లు గ్రామ్కీని ఆనుకునే ఉంటుంది. ప్రతిరోజు రామ్కీలో వచ్చే స్మెల్ పీలుస్తుంటాం. వాళ్ళు వదిలే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి, నీరు కలుషితం అయిపోయింది, ఆరోగ్యాలు పోతున్నాయి, అందరికీ క్యాన్సర్ బాధిన పడుతున్నారు, పిల్లల ఎడ్యుకేషన్ పోతుంది, పిల్లల ఆరోగ్యం పోతుంది, అన్ని రకాలుగా ఇబ్బంది పడినా ఏమాత్రం కూడా సిఎస్ఆర్ కూడా మా గ్రామానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం. ఇప్పటి వరకు ర్యాంకీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అవసరం మీతో ఎవరైనా సంప్రదించడం జరిగిందా? నష్టపరిహారం కానీ ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం చేయించడానికి వచ్చారు, అసలు వాళ్ళు ఎవరైనా మీతో సంప్రదించడం అయిందా? నిన్న రాత్రి 11-12 గంటలు అయింది సార్ ఇది యాక్సిడెంట్. ఇమీడియట్గా స్పాట్లో చనిపోయారు.
చనిపోతే తెలివిగా ఏం చేస్తారంటే కేజీ షిఫ్ట్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ ఉంటే లోకల్ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో 11 గంటలు లోకల్కి ఇక్కడికే షిఫ్ట్ చేశారు. 8 గంటలకు వస్తానని చెప్పారంట. మా వాళ్ళంతా పాపం వీళ్ళందరూ రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు. భోజనాలు లేవు, నిద్ర లేవు. ఆ బాడీ చూస్తే లోపల ఉంది, ఆ తల్లి చూస్తే అక్కడ ఏడుస్తూ కూర్చుంది భార్య పిల్లలతో. ఆ ఊర్లో ఆ కుటుంబ సభ్యులంతా ఏడుస్తూ కూర్చున్నారు. అయినా కానీ 10 గంట అయింది, ఇంకా ఒక్క మనిషి కూడా రాలేదు. యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే, పోతే ప్రాణాలు మాకు అలవాటు అయిపోయిందిలే, ప్రాణాలు పోతే మేము ఏదో రూపాయి పాప ఇచ్చి దులిపేసుకుందని చూస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ₹1 కోటి రూపాయలకి ₹1 కూడా తగ్గితే ఊరుకునేది లేదు. కోటికి ₹1 కోటి ఇవ్వాల్సిందే. ఆ తల్లికి మాత్రం రామ్కీలో పర్మనెంట్ జాబ్ ఇవ్వాలి. ఆ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ చదువులు పూర్తి వరకు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడి మరి ఏం మాట్లాడతారో చూడాలి. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యము ఇక్కడ ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రభుత్వం ఎంత చెప్పినా కూడా గతంలో జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీల్లో సంభవించిన ప్రమాదాలకి ₹1 ఖచ్చితంగా యాజమాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ప్రాణాలు పోతున్నాయి, డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్న ధోరణే ఉంది. కానీ రాత్రి ప్రమాదం జరిగిన ఇప్పటి వరకు కనీసం కుటుంబ సభ్యులను కానీ అక్కడ హాస్పిటల్లో జరిగే వ్యవహారాల విషయంలో కానీ అడుగు కూడా పెట్టలేదు, కన్నెత్తి చూడలేదు రామ్కీ యాజమాన్యం. ఖచ్చితంగా ₹1 నష్టపరిహారం ఇవ్వాలి, లేకపోతే ప్రతిఘటన అనేది ఖచ్చితంగా ఉంటుంది అని తానం గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అప్పలనాయుడికి సంబంధించిన కుటుంబానికి సరైనటువంటి న్యాయం చేయాలి. అతని భార్యకి ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగంతో పాటుగా పిల్లలకి చదువు పూర్తి స్థాయిలో రామ్కీ యాజమాన్యమే చూసుకోవాలని వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.